నా బ్యాక్‌గ్రౌండ్ అంటే మ్యామ్ నేను ఇక్కడ గచ్చిబౌలి జవహర్ నవోదయ విద్యాలయలో 10థ్ వరకు చదివాను. దాని తర్వాత 11థ్, 12థ్ నేను ఐఐటీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యాను మ్యామ్. సో, ఐఐటీ రామయ్యలో 2 ఇయర్స్ కోచింగ్ తీసుకున్నాను. ఇంటర్మీడియేట్ ఇక్కడే చేశాను మన విద్యానగర్‌లో నానో జూనియర్ కాలేజ్‌లో. నా ఐఐటీ క్లియర్ అయ్యాక నేను ఢిల్లీకి వెళ్ళిపోయాను మ్యామ్. నేను ఇంజినీరింగ్ చేశాను అక్కడ కంప్యూటర్ ఇంజినీరింగ్. సో, నేను 2020 పాస్డ్ అవుట్. అప్పుడు 2020లో ఐ గాట్ ప్లేస్డ్. నేను ఒక డేటా ఇంజినీర్ రోల్‌లో ప్లేస్ అయ్యాను. ఐ వాస్ ఎర్నింగ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. అప్పుడు మ్యామ్ ఒక హ్యాబిట్ నాలో ఏంటంటే నేను ఎగ్జాస్టివ్‌గా రాస్తాను డైరీ. చాలా చాలా ఎక్కువగా రాస్తాను. సో, నాకు 2 ఇయర్స్ నేను ఐటీ ఫీల్డ్‌లో వర్క్ చేశాక ఇట్ కేమ్ ఎ థాట్ టు మీ. ఇంకా లైఫ్‌లో ఇలానే ప్రొసీడ్ అవ్వాలా? ఇంకేదైనా కావాలా నాకు అన్నప్పుడు నా మైండ్‌లో ఒక క్లారిటీ వచ్చింది మ్యామ్. నాకు ప్రొఫెషనల్ సక్సెస్ ఇంకా ఫుల్‌ఫిల్‌మెంట్ ఇన్ లైఫ్ 2 అవసరమని నాకు అనిపించింది మ్యామ్. సో, ఐ థాట్ దట్ యాస్ ఎ డేటా ఇంజినీర్ ఇట్స్ వెరీ గుడ్ ప్రొఫెషన్ బట్ ఇట్ డజంట్ సూట్ మీ. సో, నేను అందులో ఎక్సెల్ చేయలేనని నాకు అర్థమైపోయింది మ్యామ్. ఎందుకంటే నా ఇన్నర్ కాలింగ్ అందులో లేదు. నార్మల్‌గా నేను వర్క్ చేయొచ్చు. నా ఇన్నర్ కాలింగ్ ఈ గవర్నమెంట్ సెక్టార్‌లో ఉంది, అడ్మినిస్ట్రేషన్‌లో ఉంది కాబట్టి ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ ఐ వుడ్ గో ఫర్ యూపీఎస్‌సి. అప్పుడు నేను రిజిగ్నేషన్ ఇచ్చి 2023లో అశోక్ నగర్ వచ్చాను మ్యామ్ ఫస్ట్ టైమ్ ఇన్ జూన్. సో, నాకు పెద్ద ఐడియా ఉండేది కాదు యూపీఎస్‌సి గురించి. ఇక్కడికొచ్చాకే నాకు గ్రూప్ 1 గురించి తెలిసింది. ఈ అశోక్ నగర్‌కి వచ్చాకనే. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి పెద్ద అవగాహన లేదు మేడం అప్పటి వరకు నాకు. ఇక్కడికొచ్చాక సో, నేను యూపీఎస్‌సి ప్రిలిమ్స్ ఇచ్చాను. అదే టైంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఇచ్చాను. 2 ఒకటేసారి ఇచ్చాను. నాది యూపీఎస్‌సి అవ్వలేదు. 2 క్వెషన్స్‌తో మిగిలిపోయింది నా ప్రిలిమ్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయింది. క్లియర్ అయ్యాక దెన్ ఐ థాట్ అప్పటి వరకు నాకు తెలంగాణ సబ్జెక్ట్స్ మీద అస్సలు అవగాహన లేదు మేడం. బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఈ గవర్నమెంట్ ప్రిపరేషన్‌లో ఈ ఫేజ్‌లో మొత్తం టెక్నికల్ సైడ్ నుంచి ఈ సబ్జెక్టివ్ సైడ్‌కి రావడం. సో, అప్పుడు నేను ఈ 3 మంత్స్‌లో మొత్తం కవర్ చేసుకోవడానికి నాకు అనిపించింది ఏంటంటే ఈ మార్గంలో ఒక సరైన డైరెక్షన్ ఉంటే బెటర్ మేడం అని అనిపించింది. 3 మంత్స్‌లో మొత్తం కవర్ చేయాలంటే ఇట్స్ ఎ హ్యూమంగస్ టాస్క్. సో, అప్పుడే నేను విష్ణు సార్‌ని కలిసాను. సో, నా టోటల్ గ్రూప్ 1 ప్రిపరేషన్ ఔట్ అండ్ ఔట్ ఇంక్లూడింగ్ కోచింగ్, టెస్ట్ సిరీస్ మొత్తం విష్ణు ఐఎస్‌లోనే తీసుకున్నాను. నేను ఇమ్మీడియేట్‌గా ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక ఇంటికెళ్ళిపోయాను మ్యామ్. నేను లింగంపల్లిలో ఉంటాను. ఇంక నేను ఆల్ ఔట్ వార్ ఇచ్చేసాను. ఇంకా నా రూమ్‌లో మొత్తం లైట్ ఎప్పుడు ఆఫ్ చేయలేదు. ఐ వాస్ టోటల్లీ ఇంటూ స్టడీయింగ్, రైటింగ్ టెస్ట్ సిరీస్. ఇంకా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇంకా సెల్ఫ్ ఎవాల్యుయేషన్, ఆన్సర్స్ ఎవాల్యుయేషన్ ఇంకా ఆల్ ఔట్ వార్ వెళ్ళిపోయాను మ్యామ్ నేను. బికాస్ ఆఫ్ ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అండ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ గాట్ గుడ్ మార్క్స్ అండ్ ఐఎమ్ హైలీ సాటిస్ఫైడ్ విత్ ఇట్. మీరెంతమంది సిబ్లింగ్స్? మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మ్యామ్ మా ఫాదర్ టీచర్, మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్ అండ్ ఐ హ్యావ్ 2 సిస్టర్స్. వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోయింది. దే ఆర్ మ్యారీడ్. ఓకే. ఓకే. అంటే నేను చిన్నవాడిని ఇంట్లో. లేదులేండి, మీరు పెద్ద అయ్యండి వాళ్ళు చిన్న అయ్యండి పెళ్లి చేసేసారని అనట్లేదులేండి. బేసిక్గా అమ్మాయిలు అంటేనే చదివినా చదవకపోయినా అబ్బాయిల కన్నా ముందుగా పెళ్లి చేసి పంపించేద్దాం అనే ప్లాన్లోనే ఉంటారు పేరెంట్స్ ఇన్ జనరలీ. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అలా అనుకోలేదండి పేరెంట్స్? అంటే నేను ముందు నుంచే యూపీఎస్సీకి వద్దామని అనుకున్నాను. సో, వాళ్ళకి కూడా ఐడియా ఉంది. సో, దాని తర్వాత మాట్లాడిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ అయితే డెఫినెట్లీ 2 అటెంప్ట్స్ వరకైనా ఫుల్ ఫ్లెడ్జెడ్గా అవ్వాలి అని ముందు నుంచి చెప్తున్నాను. అండ్ వాళ్ళు కూడా అదే విధంగా నాకు టైం అనేది ఇచ్చారు. దాని తర్వాత ఇది ట్రై చేసినంత వరకు ట్రై చేసి దాని తర్వాత వచ్చినా రాకపోయినా ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో వేరే చూసుకున్న తర్వాతనే మ్యారేజ్ అని చెప్పి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. ఇప్పుడైతే నెక్స్ట్ యూపీఎస్సీ కూడా రాస్తున్నారా మీరు? అవును మ్యామ్, యూపీఎస్సీ సో ఎందుకంటే గ్రూప్ 1కే ఆయన రూమ్లో లైట్ ఆఫ్ చేయకుండా కంటిన్యూస్గా ఆయన సెల్ఫ్ అసెస్మెంట్లో ఉన్నారు అని అంటే సో యూపీఎస్సీకి ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్ ఇంకా పెంచుతారు. డెఫినెట్గా ఆయన అచీవ్ చేయడానికి అవకాశం. సో కానీ సార్ నేను చాలా మంచి పిల్లల్ని చూస్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ కష్టపడితే వీళ్ళ లగ్జరీకో, వీళ్ళ టైం పాస్లకో, వీళ్ళ ఎంటర్టైన్మెంట్కో వాళ్ళు అంతవరకే ఆలోచిస్తున్నారు తప్ప కష్టపడి నేను కూడా ఒకటి అచీవ్ చేయాలి, నా కాళ్ళ మీద నిలబడాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఎక్కడో కనపడుతుంటారు. అక్కడ ఇలా అచీవ్ చేసిన వాళ్ళు వీళ్ళ రూపంలో నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆన్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ పేరెంట్స్ రాలేదా మరి ఈరోజు? లేదు మ్యామ్, మా ఫాదర్ స్కూల్ ఉంది, మా ఫాదర్ వెళ్ళారు. సో మా పేరెంట్స్ రాలేదు ఈరోజు. సో ఇది ఫస్ట్ అటెంప్ట్ మీది? ఎస్ మ్యామ్, నేను గ్రూప్ 1 ఫస్ట్ టైం నేను రాశాను. యూపీఎస్సీ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రిపేర్డ్ అటెంప్ట్. టెక్నికల్లీ నేను ముందు ఒక అటెంప్ట్ ఇచ్చాను జాబ్ చేసేటప్పుడు, బట్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇది యూపీఎస్సీకి ఇచ్చారా, గ్రూప్ 1కి ఇచ్చారా? యూపీఎస్సీకి ఇచ్చాను మ్యామ్ నేను. గ్రూప్ 1 మాత్రం ఇదే ఫస్ట్ టైం మ్యామ్. రైట్. సో 3 మంత్స్లో మొత్తం తెలంగాణ సబ్జెక్ట్స్ కవర్ చేసి తెలంగాణ మూమెంట్ చేయడం నాకు ఒక హర్క్యులియన్ టాస్క్ అనిపించింది మ్యామ్. బట్ సమ్హౌ ఇంకా అయిపోయింది. ఇంకా ఎఫర్ట్ పెట్టుకుంటే నేను ఎక్కువ ఆలోచించలేదు మేడం. ఇంకా రిజల్ట్ గురించి ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను నేను మొత్తం. థరోలీ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ది ప్రాసెస్. అంటే ఆ లేట్ నైట్స్, ఆ ఎర్లీ మార్నింగ్స్, ఆ బర్న్డ్ అవుట్ ఫీలింగ్స్ నేను చాలా
నేను చాలా ఎంజాయ్ చేశాను మేడం ఆ ప్రాసెస్ని. బట్ ఇట్ వాజ్ వెరీ ఎగ్జాస్టివ్ ఫర్ మీ. కానీ జనరల్గా ఏంటంటే రాత్రి నిద్ర లేదు కాబట్టి పొద్దున్న లేట్గా లేచిపోతాను, వాళ్ళకి అది అక్కడ ఎగ్జామ్షన్ తీసేసుకుంటారు వాళ్ళు. లేదా పొద్దున్నే లేచాను నేను మధ్యాహ్నం పడుకుంటాను, ఇలాంటివి కూడా మీకు చాలా ఉండుంటాయి కదండి యాక్చువల్లీ. ఇలా ఉంటాయి మేడం. కానీ ఆ 3 months మనకు మెయిన్స్ ఫేజ్లో ఇంకా మనం ఒకటి అనుకున్నాక బాడీ మనకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది మేము, అది అనుకోకుండా. దాని మీద మీరు అంత సీరియస్గా ఉన్నారు యాక్చువల్లీ బేసిక్గా. లేకపోతే సార్ ఎలా ఉంటుందంటే ఈరోజు సినిమా కదా వెళ్ళిపోదాంలే, ఈరోజు మా ఫ్రెండ్స్ పార్టీ పిలిచారు వెళ్ళిపోదాంలే, ఇప్పుడు కాదులే రేపు చదువుకుందాంలే, ఇలాంటి వాళ్ళకి వాళ్ళే పోస్ట్పోన్మెంట్ చేసేసుకుంటూ ఉంటారు. అందులో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు టెన్షన్ పడి ఆ ఇయర్ అటెంప్ట్ కాస్త అయిపోతుంది, ఇంతే సంగతులు. సో అలా కాకుండా మీరు ఇంత సీరియస్గా ఉండడానికి వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ అండి? నాకు తెలిసి ఒక స్ట్రాంగ్ ఇన్నర్ కాలింగ్ ఉంది మ్యామ్ నాలో, ఆ డ్రైవ్ ఉంది. నేను ఎక్కువగా డైరీ రాస్తాను, చాలా ఎక్కువ రాస్తాను నేను డైరీ. అది నాకు ఎస్ఏలో కూడా చాలా హెల్ప్ అయింది. ఐ గోట్ 81.5 ఇన్ ఎస్ఏ. నేను చాలా ఫ్లూయెంట్గా, అంటే ఎఫర్ట్లెస్లీ వెళ్ళిపోతుంది మేడం నాకు అది. సో నాకు ఆ ఫుల్ఫిల్మెంట్ కోసం నేను ఐటీ ఫీల్డ్లో చూశాను. నేను యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను 2 years జాబ్ చేశాక ఒక కొత్త ఫ్రెషర్ వచ్చాడు. ఎగ్జాక్ట్లీ అంటే నా అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్లో నా వల్ల కాని ప్రాబ్లం ఆయన తొందరగా సాల్వ్ చేశాడు. నేను చాలా షాక్ అయ్యా. నేను అడిగాను ఆయన, నేను 2 years ఎక్స్పీరియన్స్ ఉండి నాకు ఇంత టైం పట్టింది, నువ్వు ఎలా చేయగలిగావు అని అడిగాను. ఆయన చెప్పారు, సార్ నాకు ఈ ప్యాషన్ ఉంది డేటా ఇంజనీరింగ్లో, నేను ఎప్పుడున్నప్పుడు రీల్స్ చూసిన డేటా ఇంజనీరింగ్ చూస్తాను, కోర్సెస్ తీసుకుంటాను, ఇప్పుడు నా ఆలోచన అందులోనే ఉంటుంది కాబట్టి నేను వెళ్ళిపోయాను అని చెప్పారు. అప్పుడు నాకు రియలైజ్ అయింది మ్యామ్ కి నా ప్యాషన్ ఇందులో లేదు. సో ఇంకా నా డ్రైవ్ లేనప్పుడు రైట్ అట్ దట్ మూమెంట్ నేను మా ఫాదర్తో మాట్లాడాను, నేను రిజైన్ చేయాలని అనుకుంటున్నానని. నేను గురుగావ్లో ఉన్నాను మ్యామ్ ఇప్పుడు. మా ఫాదర్ హీస్ వెరీ సపోర్టివ్. ఇంకా వాళ్ళకి నా మీద ఫెయిత్ ఉంది, చాలా ఫెయిత్ ఉంది మ్యామ్. సో వాళ్ళు నాకు చెప్పారు, ఇంకా నీ ఇష్టం రా, నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, జస్ట్ గో విత్ ఇట్ అని చెప్పారు. నాకు పాస్ట్లో కూడా ఐ హ్యావ్ వెరీ గుడ్ అకాడమిక్ రికార్డ్స్. సో కొంచెం అది దేవుడు నాకు ఆబ్జెక్టివ్ ఇంటెలెక్ట్ ఇచ్చాడు మ్యామ్. సో ఐ టుక్ ఎ లిటిల్ డేరింగ్ డెసిజన్, ఐ హ్యావ్ రిజైన్డ్ అండ్ టోటలీ నేను దూకేశాను. ఇంకా అశోక్ నగర్కి వచ్చేసాను, ఇంకా స్టార్ట్ చేశాను, వెంచర్ అవుట్ చేశాను, ఎలా చేయాలి, ఏం చేయాలి మనకు అని. అశోక్ నగర్లో అడుగు పెట్టగానే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. అవును మ్యామ్. మామూలుగా వీళ్ళందరూ ఇలా చదివేస్తున్నారా బాబు, అసలు మనం ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఒక చిన్నది కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉంటుంది. సో అది ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? ఇందులో ప్లానింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి 6 papers క్వాలిఫైయింగ్ పేపర్ ఎక్స్క్లూడ్ చేస్తే అందులో 3 sections, నియర్లీ 15 subjects. సో ఇన్ని సబ్జెక్ట్స్ 3.5 monthsలో షార్ట్ టైంలో చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఒక టెస్ట్ సిరీస్ లాంటిది ఏదైనా జాయిన్ అవ్వడం అది మంచిది. అండ్ ఆల్సో మన ప్లాన్కి తగ్గట్టు ఉన్నది సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. నేను అలా ఫస్ట్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యాను. అండ్ అక్కడ నుంచి కొన్ని సోర్సెస్ తెలిసాయి. దాని తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్, మా కజిన్స్ కొంతమంది, వాళ్ళందరి సపోర్ట్తో కూడా సోర్సెస్ అవన్నీ తెలుసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 1 week ఆర్ ఏ సబ్జెక్ట్లో ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయంటే ఒక 10 days వరకు వెళ్ళడం, అలా పెట్టుకొని ఒక్కొక్క సబ్జెక్ట్కి దాని ద్వారా క్లియర్ అనేది చేయడం జరిగిందండి.